ఈ రోజున నీవు ఆలోచన కోసం కనిపెడుతున్నావా? ఏదో ఒక పని చేయబోతున్నావు, ఏదో ఒక పని స్టార్ట్ చేయాలని నీ జీవితంలో ఉంది, లేదా ఏదో రకమైన పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావు, నీకు ఆలోచన చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు, ఏ ఒక్కరూ కనరావడం లేదు. ఏం చేయాలి ఈ సమయంలో? ఏం చేస్తే బాగుంటుందంటే దేవుని దగ్గరికి రా, ఆయన పాదాల దగ్గరికి రా. ఆయన నీకు ఆలోచన చెప్పువాడు. లేఖనాల్లో చాలా మాటలు ఉన్నాయి, దేవుని ఆలోచన సదాకాలము నిలుస్తుంది అన్నాడు. 16వ కీర్తనలో మనం చదివితే, నాకు ఆలోచనకర్త అయిన దేవుణ్ణి నేను స్తుతిస్తానన్నాడు కీర్తనకారుడు. ఆయన ఏ కర్తట? ఆలోచనకర్త. జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభువును ఆరాధించిన తర్వాత మరి ఒక మార్గమున వెళ్ళాలని దేవుడు వారిని గైడ్ చేశారు. అందుని బట్టి వారు గమ్యం చేరుకోగలిగారు. వాళ్ళ ఆలోచన ప్రకారం మరలా హేరోద్ దగ్గరికి వెళ్ళుంటే జ్ఞానులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనేవారు, ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఉండిపోయేవారు. కానీ దేవుడు వారు నడిపించాడు. దేవుడిని నడిపించే విధానం చాలా గొప్పది. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక దేవుని మీద నువ్వు ఆధారపడాలి. చాలాసార్లు మన ఓన్ అండర్స్టాండింగ్ మీద ఆధారపడిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఇబ్బందులు పాలవుతుంటా.